అండి. నమస్తే అండి. ఎస్, విద్యా విధానంలో చాలా కీలకమైన మార్పులకి శ్రీకారం చుట్టబోతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. దానికి అనుగుణంగా నిన్న ఆయన స్పీచ్ ఉంది. ముందు నుంచి విద్యా విధానానికి సంబంధించి ఒక ప్రత్యేకంగా దృష్టి పెట్టబోతున్నాం. ఆ శాఖ కూడా ఆయన దగ్గరే ఉంది. ఇటువైపు నైపుణ్యాలు, భాష, దాంతో పాటుగా క్రీడలకు సంబంధించి 3 మేళవించి కొత్త విద్యా విధానాన్ని రూపొందించబోతున్నామన్నటువంటి వ్యాఖ్యలు చేశారు. సో దానికి సంబంధించి విద్యావేత్తలు, నిపుణులతోనో సలహాలు కావాల్సిన అవసరం ఉందని కూడా చెప్పినటువంటి సందర్భాలలో ఇప్పుడు ఇందాక శివలాల్ గారు అదే అంశాన్ని మాట్లాడారు. సో ఏం చెప్తారు మీరు? అంటే ముఖ్యమంత్రి గారు వెళ్తున్నట్టు కొత్త విద్యా విధానం అవసరం అంటారా? ఆయన వ్యాఖ్యలతో ఏకీభవిస్తారా? ఏ విధంగా చెప్తారు బీఆర్ఎస్ పార్టీ వర్షన్? ముఖ్యమంత్రి గారు మరోసారి నేర్పించుకున్న అతి తెలివి. ఎందుకంటే పాచికలు అతి తెలివితో పాచికలేయడం రేవంత్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్యార్థులందరూ రోడ్లు ఎక్కి యూనివర్సిటీలో గడబడ్లు, ఫీజు రియంబర్స్మెంట్ కావాలి, పెండింగ్ స్కాలర్షిప్ కావాలి, మెచ్ ఛార్జీలు పెంచాలి అని అందరూ కళాశాల మొత్తం ధర్నాకు దిగి కళాశాలలు బంద్ చేస్తూ పిల్లలు చదువుకోవడం గడబడి చేస్తే తూతు మంత్రంగా వాళ్ళతో చర్చ జరిపి కనీస సన్నాయి నొప్పుకుంటూ కన్నీరు తుడిచి ఈ కలబడి వాడని చెప్తున్నాడు. ఈ విషయాన్ని పక్కదో పట్టేయడానికే అస్త్రం, ఎడ్యుకేషన్ అస్త్రం తెచ్చిన బయటికి. నేను రాష్ట్రాన్ని ఎడ్యుకేషన్ సిస్టాన్ని మారుస్తా, ఏదో చేంజ్ చేస్తా అని చెప్పి ఉత్తర కుమార ప్రగల్భాలు వెళ్తా ఉన్నాడు. గడిచిన 21 నెలలుగా విద్యా వ్యవస్థ మీద ఒక్కనాడు మాట్లాడిన వారు రేవంత్ రెడ్డి మేము ప్రశ్నిస్తా ఉంది. కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాల లోపల అద్భుతమైనటువంటి ప్రగతి సాధించిన విద్యా వ్యవస్థలో వాళ్ళకందరూ మైనారిటీ గురుకులాలు, బీసీ గురుకులాలు, ఎస్టీ గురుకులాలు, ఎస్టీ గురుకులాలు పెట్టి నరక కుప్పలుగా ఉన్నటువంటి హాస్టల్ బిల్డింగ్ కూలగొట్టి కొత్త బిల్డింగులు కట్టి పిల్లలందరికీ నాణ్యమైన విద్య, నాణ్యమైన భోజనం పెట్టి పిల్లలను తీర్చిదిద్ది ఈ రోజు మంచి స్థాయిలో ఉన్న ఉద్యోగాలు పొంది మంచి జీవితం గడుపుతా ఉన్నారు. గడిపిన ఎప్పుడైతే తెలంగాణ రాకముందు ఉమ్మడి రాష్ట్రంలో విద్యా వ్యవస్థ, హాస్టళ్ల పనితీరు, ప్రభుత్వ హాస్టళ్ల పనితీరు ఎట్లా ఉందో అందరికీ తెలుసు. మొత్తం సర్వనాశనం చేసిపోయిన విద్యా వ్యవస్థను కాంగ్రెస్ పార్టీ ఈ రోజు భారతదేశంలో విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసి ఈ యొక్క దేశం యొక్క యువతను నక్సలైట్ వైపు, దేశ విద్రోహుల, సంఘ విద్రోహుల శక్తిగా మార్చిన యొక్క విద్యా వ్యవస్థ రూపుదిద్దింది కాంగ్రెస్ పార్టీ. ఇలా వాళ్ళు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ విద్యా వ్యవస్థ మాట్లాడితే ఎవరు నమ్ముతారండి రేవంత్ రెడ్డిని? రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారి విధానాల గురించి మాట్లాడు. కాంగ్రెస్ పార్టీ అంటే రేవంత్ రెడ్డి గారి విధానాల గురించి అయితే ఓకే, ఓవరాల్ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తుంటే శివలాల్ గారు స్పందిస్తున్నారు. ఒకసారి అని వర్షం చెప్పండి. టోటల్ రేవంత్ రెడ్డి కానిది టోటల్ కాంగ్రెస్ పార్టీ భారతదేశ విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసింది. ఈ గడిచిన 70 సంవత్సరాలు 50 సంవత్సరాలు వాళ్ళే పరిపాలన చేసారు. మన యొక్క మెదళ్ళ లోపల చెత్త నింపి పెట్టారు. పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు తీసి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ వినండి మీరు. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ సుమారుగా 1,00,000-1,50,000 మంది పట్టాలు తీసుకొని బయటకు వెళ్తే ఒక్కరికి ప్లాన్ గీయడానికి రాదు, ఒక కాగితం రాయడానికి రాదు. ఏం సిలబస్ చెప్పినా వాళ్ళకంటే స్వతంత్రం రాకముందు పెట్టే 50 సంవత్సరాల సిలబస్ వాళ్ళకి ఇంకా నేర్పిస్తున్నాను. కానీ ఒకటి రామ్మోహన్ గారు ఇప్పుడు అదే సిలబస్ చదువుకున్నారు. ఈ రోజు బయటికి వెళ్ళి అమెరికా లాంటి దేశాల్లో కూడా ఒక సుస్థిరమైన స్థానం భారత సంబంధించిన సంపాదించుకుంటే అదే విద్య చదివారు అందరూ. విద్యా విధానంలో మార్పులు రావాల్సిన అవసరం ఉంది. పొరపాట్లు కానీ పూర్తిగా తప్పంటారు. ఒకటే చెప్తున్నాను, ఈ మార్పు కేంద్రంలో వాజ్పేయి గారు వచ్చిన తర్వాత, రాష్ట్రంలో కేసీఆర్ గారు వచ్చిన తర్వాత జరిగింది. ఇది వాస్తవం, మిమ్మల్ని అంగీకరించాలి. వాజ్పేయి గారు రాకముందుకు విద్యా వ్యవస్థ మొత్తం బస్సు పట్టిపోయింది ఈ కాంగ్రెస్ జమానా లోపల. అది మనం గమనించాలి. మీరు ఘనంగా తీయండి. ఇప్పుడు ఆ సంవత్సరం నుంచి గ్రాడ్యుయేట్స్ అయిన వారు, వాజ్పేయి ప్రధానమంత్రి ద్వారా గ్రాడ్యుయేట్స్ అయిన వారి యొక్క మనం ఘనంగా అందిస్తే మనకు బయటపడిపోతే కాంగ్రెస్ చరిత్ర ఏదైనా. కాబట్టి రేవంత్ రెడ్డి గారు కేవలం డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే. ఈ ప్రజలు మభ్య పెట్టాలి, మీరు పిచ్చోళ్ళని చేయాలి. తెలంగాణ వాసులను యూరియా ఇస్తలేడు, యూనివర్సిటీలలో విద్యార్థులు ఉద్యోగాలు నోటిఫికేషన్ లేక కొట్లాడుతా ఉన్నారు, సరైన పోస్టులు మంజూరు చేయడు, రెగ్యులర్ పోస్టులు ఉండడు. అతిథి అధ్యాపకులు జీతాలు లేక 3 నెలలు అయితే ఏడుస్తున్నారు. వాళ్ళు మాకు గోధనికి లేదు, ఎట్లా బతకాలి మేమని వాళ్ళు ఏడుస్తా ఉన్నారు. కాంట్రాక్ట్ లెక్చర్లకు సరిగ్గా జీతం ఇయ్యవు, గెస్ట్ లెక్చర్లకు కరెక్ట్ జీతం ఇయ్యవు, పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వవు. ఏం చేస్తున్నావు రేవంత్ రెడ్డి? మేము అడుగుతాం, ప్రజలందరూ అడుగుతున్నారు. అది సిగ్గుశరం ఉండాలి మీకు, కాంగ్రెస్ పార్టీకి. మీకు అధికార గద్దె మీద కూర్చొని ఇలా నేను చేసే పనులను మాట్లాడుతారు ప్రజలందరూ కూడా. అది గమనించుకోకుండా నేను రాష్ట్రాన్ని చేరుస్తా, ఏదో సినిమా టైంలో కొట్టుకుంటూ చూపిస్తే
తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. రామ్మోహన్ గారు, మీరు కూడా గతంలో 10 ఏళ్ల పాటు పరిపాలించారు. ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి పోస్టులు ఎందుకు ఇవ్వలేదు అనేది నా ప్రశ్న. ఇందాక బీజేపీకి సంబంధించి వెంకటరెడ్డి గారు కూడా ఉన్నారు. గతంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు చొరవ చూపించారు, కానీ అది అడ్డుకట్ట వేస్తారు. ఇప్పటి వరకు పోస్టులు భర్తీ జరగలేదు. ఎందుకు మీ ప్రభుత్వం చేయలేకపోయింది? వినండి, కేసీఆర్ గారి నాయకత్వంలో కూడా చిన్న చిన్న పొరపాటు జరిగి ఉండొచ్చు, అంతేగాని కొత్త యూనివర్సిటీ నెలకొల్పడం జరిగింది. బడుగు బలైన వర్గ పిల్లల కొరకు హాస్టల్ పెట్టడం జరిగింది. వాళ్లకు నాణ్యమైన భోజనం అందించి 3 పూటలు మంచి భోజనం ఇచ్చి వాళ్ళు చదువుకునే విధంగా, వాళ్ళ యొక్క మెదడు కరెక్ట్ పనిచేసే విధంగా నాణ్యమైన భోజనం అందించి పిల్లలను మంచి స్థితిలో ఉండే విధంగా తీర్చిదిద్దడం పెట్టడం జరిగింది. ట్రిపుల్ పెట్టడం జరిగింది. మరి గడిచిన 50 సంవత్సరాలు కాంగ్రెస్ తెలుగుదేశం పరిపాలించినప్పుడు ఇవన్నీ అంటే ఆలోచన చేయండి మీరు. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ, జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ, మైనార్టీ గురుకులాలు, అమ్మాయిలు చదువుకోవాలని అమ్మాయిలకు సపరేట్ గురుకులాలు, కేజీ నుండి పీజీ వరకు విద్య అందించి తెలంగాణను విద్యావంతుల వేదికగా తయారు చేయడం జరిగింది కేసీఆర్ గారి నాయకత్వంలో కూడా. గడిచిన రాజశేఖర రెడ్డి గారు, కిరణ్ కుమార్ గారు, రోషయ్య గారు, నెదురుమల్లి చాలా మంది ముఖ్యమంత్రులు పనిచేసిన కాంగ్రెస్ పార్టీలో ఎవరు కూడా ఈ పని చేయలేకపోయింది. వాస్తవం మనం గమనించాలి. ఈరోజు రాజకీయమైన ఆరోపణలు కాదు ఇవి, వాస్తవాలు ఘనంగా తీయండి మీరు. ఎప్పుడు పిల్లలు విద్యావంతులయ్యారు, ఎప్పుడు ఉన్నత ఉద్యోగాలు చేస్తా ఉన్నారు, అది ఒక్కసారి మనం గమనించుకోవాలి. రేవంత్ రెడ్డి కేవలం కళ్ళబొల్లి మాటలు చెప్పుకుంటూ ఈ ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తలేడు కాబట్టి దాన్ని ఏమార్చడానికి టెక్నికల్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు, ఇంటర్మీడియట్ కళాశాలలు ఫీజు